వెల్కమ్ టు ఎస్వి స్టడీ సర్కిల్. ఈ వీడియోలో టెట్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి మెథడాలజీ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ప్రీవియస్ మోడల్ పేపర్స్ ఒకసారి అబ్జర్వ్ చేసి ఏ మోడల్ అడుగుతున్నాడు, ఏ రకంగా అడుగుతున్నాడు అన్నిటి మీద అనాలిసిస్ చేసి తయారు చేసినటువంటి క్వశ్చన్స్ ఇవి. సో ఈ క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు 3 వీడియోస్లో ఈ 30 క్వశ్చన్స్ అందిస్తాను. ఈరోజు ఒక 10 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏముంది అనేది వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సో చూడండి, ఇక్కడ మనకు అకార్డింగ్ టు ఎన్సిఎఫ్ 2005 ద నారో ఎయిమ్ ఆఫ్ స్కూల్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ ఈజ్ టు. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం పాఠశాలల్లో గణిత విద్యా బోధన యొక్క సంకుచిత లక్ష్యం ఏమిటి అని అన్నాడు. సంకుచిత లక్ష్యం అన్నాడు. సో ఇక్కడ పిల్లల ఆలోచన విధానాన్ని గణితీకరించడం ఒకటిచ్చిండు, సంఖ్యా సంబంధ నైపుణ్యాలను మరియు లెక్కింపును అభివృద్ధి చేయడం ఒకటిచ్చిండు, బీజగణిత సమీకరణాలను సాధించడం నేర్పడం ఒకటిచ్చిండు, జామితీయ సిద్ధాంతాలను నిరూపించడం అనేది ఒకటిచ్చిండు. సో మరి ఇందులో ఏది కరెక్టు? మనకి ఇంతకుముందు ఈ ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పాఠశాలలో గణిత విద్యా బోధన యొక్క అని ఇచ్చిన తర్వాత క్వశ్చన్లు మనకు చాలాసార్లు పిల్లల్లో ఆలోచన విధానాన్ని గణితీకరించడం అనే ఆన్సర్ రావచ్చు. ఇప్పుడు కూడా మనం అదే పెట్టేస్తాం. ఈ పిల్లల్లో ఆలోచన విధానాన్ని గణితీకరించడం అనేది ఉన్నత లక్ష్యం. ఇది ఉన్నత లక్ష్యం. సో ఇక్కడ మనకు సంకుచిత లక్ష్యం అడిగిండు. ఇది ఉన్నత లక్ష్యం అడిగితే ఇది ఆన్సర్ ఏ అవుతుంది. సంకుచిత లక్ష్యం ఏంది? సంకుచిత లక్ష్యం అయితే సంఖ్యా సంబంధ నైపుణ్యాలు మరియు లెక్కింపును అభివృద్ధి చేయడం అనేది సంకుచిత లక్ష్యం. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఉన్నత లక్ష్యం అడిగినప్పుడు పిల్లల్లో ఆలోచన విధానాన్ని గణితీకరించడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అక్కడ క్వశ్చన్ ఏంది అనేది మనం చూసుకోవాలి. ఇంతకుముందు క్వశ్చన్స్లో ఎక్కువ శాతం పిల్లల్లో ఆలోచన విధానాన్ని గణితీకరించడం అనే ఆన్సర్ వచ్చిందని మనం ఇక్కడ చూడొద్దు. క్వశ్చన్ చూడాలి ఒకసారి. రెండు ఉన్నాయి ఇక్కడ, ఉన్నత లక్ష్యం, సంకుచిత లక్ష్యం. సో ఉన్నత లక్ష్యానికేమో పిల్లల ఆలోచన విధానాన్ని గణితీకరించడం, సంకుచిత లక్ష్యమేమో సంఖ్యా సంబంధ నైపుణ్యాలు మరియు లెక్కింపును అభివృద్ధి చేయడం అనేది సంకుచిత లక్ష్యం. ఇక బీజగణిత సమీకరణాలు సాధించడం నేర్పడం అది కాదు, జ్యామితీయ సిద్ధాంతాలు నిరూపించడం కూడా కాదు. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి మనకు బి ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ the structural step in mathematics where a statement is accepted as universally true without requiring any proof is called. ఎలాంటి నిరూపణ అవసరం లేకుండానే సార్వత్రిక సత్యంగా అంగీకరించబడే గణిత వాక్యాన్ని ఏమంటారు? సిద్ధాంతం కాదు, తీరం. ఇది దీనికి ప్రూఫ్ అవసరం. డెఫినేషన్స్ కూడా ప్రూఫ్ అవసరమే, ఎట్లా డిఫైన్ చేయబడింది అనేది. స్వయం సిద్ధాలు లేదా స్వీకృతాలు, యాక్సిమ్స్ అంటాం మనం. సో ఇది రైట్ ఆన్సర్. సి ఇస్ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 2కి. సో పరికల్పన అనేది కూడా చెప్పుకున్నాం మనం. పరికల్పన అనేది ఓన్లీ మనం జామెట్రీలో ఉపయోగిస్తాం ఎక్కువ శాతం. ఈ యాక్సిమ్స్ అనేది మొత్తం టోటల్ మ్యాథమెటిక్స్లో ఎక్కడైనా ఉపయోగిస్తాం. కాబట్టి ఇక్కడ మనం ఈ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ స్వయం సిద్ధం లేదా స్వీకృతం, యాక్సిమ్స్ అని కూడా అంటాం మనం. సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎలాంటి నిరూపణ లేకుండానే అది సార్వత్రికంగా సత్యంగా అంగీకరించబడుతుంది. వాటిని మనం స్వీకృతాలు అని తెలుగులో అంటాం, యాక్సిమ్స్ అని ఇంగ్లీష్లో అంటాం. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ which teaching method start with a set of specific examples and leads the students to discover a general formula or rule. నిర్దిష్ట ఉదాహరణతో ప్రారంభించి విద్యార్థుల చేత ఒక సాధారణ సూత్రాన్ని లేదా నియమాన్ని రాబట్టే బోధనా పద్ధతి. ఏది నిర్దిష్ట ఉదాహరణతో అంటే మనకు నిర్దిష్ట ఉదాహరణలు తీసుకొని ఒక నియమం, ఒక సాధారణ సూత్రాన్ని రాబట్టడాన్ని మనం ఆగమన పద్ధతి అంటాం. నిగమన పద్ధతి ఏంటి? మనకు సూత్రం తీసుకొని సూత్రాన్ని ప్రతిక్షేపణ చేసి సాధన చేయడాన్ని నిగమన పద్ధతి అంటాం. విశ్లేషణ ఏంటి? విశ్లేషణ అన్నోన్ టు నోన్కి వస్తాం విశ్లేషణలో. సంశ్లేషణ నోన్ టు అన్నోన్ పోతాం. ఈ రెండు పద్ధతులు మనం ఎక్కడ ఉపయోగిస్తాం? జామితిలో ఉపయోగిస్తాం ఎక్కువ. ఈ విశ్లేషణ, సంశ్లేషణ, అనాలిసిస్ అండ్ సింథసిస్ అనే పద్ధతులు, మెథడ్స్ జామితిలో ఉపయోగిస్తాం. ఈ నిగమన పద్ధతి అనేది సూత్రం ద్వారా మనం సాధన చేస్తే నిగమన పద్ధతి. సపోజ్ ఎగ్జాంపుల్, ఏదైనా ఘనపరిమాణం
క్యూబాయిడ్ ఘనపరిమాణం కనుక్కుంటే ఎల్బిహెచ్ అని ఫార్ములా రాస్తాం. ఫార్ములా రాసేసి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సాధన చేస్తాం. అదే నిగమన పద్ధతి. ఈ ఎల్బిహెచ్ అనేది ఎట్లొచ్చింది అనేది ఉదాహరణలు తీసుకుంటూ మనం దాన్ని సాధారణీకరిస్తే దాన్ని ఆగమన పద్ధతి. ఇండక్టివ్ మెథడ్ అంటాం. ఇది డిడక్టివ్ మెథడ్. సో థర్డ్ క్వశ్చన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ 4 మెథడ్స్ మనకు తెలుసు. సంశ్లేషణ పద్ధతి అంటే మనం దత్తాంశం తీసుకొని సారాంశం వరకు వెళ్తాం. సంశ్లేషణ పద్ధతి. విశ్లేషణ పద్ధతిలో దీనికి వ్యతిరేకంగా చేస్తాం. రివర్స్లో చేస్తాం. సారాంశాన్ని మనం నిజమని అనుకొని దాన్ని పార్ట్స్గా విభజిస్తూ దత్తాంశానికి రావడాన్ని విశ్లేషణ పద్ధతి అంటాం. నిగమన పద్ధతిలో సూత్రాన్ని ఉపయోగించి సాధన చేస్తే నిగమన పద్ధతి. ఉదాహరణలు తీసుకొని ఒక సూత్రాన్ని సాధారణీకరించడాన్ని ఆగమన పద్ధతి అంటాం. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. Mathematics is the gateway and key to all sciences. This historical statement was made by. గణితం అన్ని శాస్త్రాలకు ద్వారం మరియు తాళం చెవి వంటిది. ఈ ప్రసిద్ధ వ్యాఖ్యాన్ని ఎవరు చెప్పారు? అంటే ఇక ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే. రోజర్ బేకన్, ఇమాన్యుయల్ కాంట్, గెలీలియో, అక్బెన్. సో ఇక్కడ ఇది గణితం అనేది అన్ని శాస్త్రాలకు ద్వారం మరియు తాళం చెవి వంటిది అని, కీ వంటిది. కీ ఇస్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ ఇస్ ద కీ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ అని చెప్పింది ఎవరంటే రోజర్ బేకన్. సో ఈ శాస్త్రజ్ఞుల పైన కూడా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మన అందరి శాస్త్రజ్ఞులు గణితం గురించి ఏమి వాళ్ళ యొక్క అభిప్రాయం ఏం చెప్పారు అనేది తెలుసుకోవడం అవసరం. సో ఇక్కడ 4th క్వశ్చన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ ఎన్ అసెస్మెంట్ కండక్టెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది స్కూల్ టర్మ్ ఆర్ అకాడమిక్ ఇయర్ టు అవార్డ్స్ గ్రేడ్స్ అండ్ సర్టిఫికేట్స్ ఈజ్ నోన్ యాజ్. గ్రేడ్లు మరియు ధృవీకరణ పత్రాలను కేటాయించడం కోసం ఒక విద్యా సంవత్సరం లేదా సెమిస్టర్ ముగింపులో నిర్వహించే మూల్యాంకనాన్ని ఏమంటారు? నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే తెలుసు, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. సో సిసి మెథడ్లు మనం ఉపయోగిస్తాం. లోప నిర్ధారణ మూల్యాంకనం అనేది మనం ఇంతకుముందు వచ్చినటువంటి క్వశ్చన్స్లో డిస్కస్ చేసినాం. ఏం డిస్కస్ చేసినాం? ఈ నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. క్లాస్లో ఎట్ ద టైమ్ ఆఫ్ టీచింగ్లో కూడా ఇది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి సెమిస్టర్లో అప్పుడు దీన్ని నిర్వహించము. లోప నిర్ధారణ పరీక్ష అంటే స్టూడెంట్స్ ఏ కాన్సెప్ట్లో అయితే వీక్ అని మనం తెలుసుకుంటామో దాన్ని డెవలప్ చేయడానికి టెస్ట్ చేసే పరీక్ష డయాగ్నోస్టిక్స్ టెస్ట్ అంటాం. అది లోప నిర్ధారణ పరీక్ష. ప్లేస్మెంట్ టెస్ట్ అంటే స్టూడెంటు ఏదైనా క్లాస్లో మనం అనుమతించే ముందు ఆ క్లాస్లో స్టూడెంట్ యొక్క స్థాయి, ఇప్పుడు 7th స్టాండర్డో 8th స్టాండర్డ్కో స్టూడెంట్ వచ్చినప్పుడు ఆ 8th స్టాండర్డ్ స్థాయి స్టూడెంట్లో ఉందా లేదా నిర్ధారించడానికి స్థాన నిర్ధారణ మూల్యాంకనం అంటున్నాను. సో మరి ఒక విద్యా సంవత్సరం లేదా సెమిస్టర్లో నిర్వహించే మూల్యాంకనాన్ని మనం సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటాం. ఎస్ఏ అంటాం దీన్ని ఎఫ్ఏ అంటాం. ఫార్మేటివ్ అసెస్మెంట్, ఇది సమ్మేటివ్ అసెస్మెంట్. సో సెమిస్టర్ మనం ఎండింగ్లో నిర్వహించేది సంగ్రహణాత్మక మూల్యాంకనం. నిరంతరం జరిగేది ఫార్మేటివ్ అసెస్మెంట్, నిర్మాణాత్మక మూల్యాంకనం. సో ఇక్కడ 5th క్వశ్చన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనకు అకార్డింగ్ టు జియో పిగ్డెట్ స్టేజెస్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఏ చైల్డ్ కెన్ పర్ఫార్మ్ మెంటల్ ఆపరేషన్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ డ్యూరింగ్ విచ్ స్టేజ్? జీన్ పియాజెట్ అభిజ్ఞ వికాస సిద్ధాంతం ప్రకారం శిశువు అమూర్త గణిత భావనలపై ఏ దశలో మానసిక ప్రక్రియలను విజయవంతంగా చేయగలడు? ఇక్కడ 4 దశలు ఇచ్చిండు. ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. సో ఇక్కడ ఇంద్రియ చాలక దశ అంటే ఇంద్రియాల ద్వారా, అంటే వస్తువు యొక్క పరిమాణం, బరువు, ఆకారం తెలుసుకోవడం ఇంద్రియ చాలక దశ అంటాం. నెక్స్ట్ పూర్వ ప్రచాలక దశ అంటే భాషను ఉపయోగించి విద్యార్థి వస్తువుల యొక్క సంకేతాలు తెలుసుకోవడం పూర్వ ప్రచాలక దశ. మూర్త ప్రచాలక దశ అంటే ఇక్కడ స్టూడెంటు ఆ వస్తువును తాకి, అంటే మూర్త భావన, ఆ వస్తువును తాకి ఆ వస్తువు యొక్క ఆకారం కానీ పరిమాణం కానీ దాన్ని తెలుసుకోవడం, ఆ వస్తువు సులభంగా దాని గురించి అర్థం చేసుకోవడాన్ని మూర్త ప్రచాలక దశ అంటాం. ఈ అమూర్త ప్రచాలక దశ అనేది
విద్యార్థి భౌతికంగా వస్తువు కనిపించకపోయినా దాన్ని అర్థం చేసుకొని సులభంగా అర్థం చేసుకునే స్థాయి మనం అమూర్త ప్రచాలక దశ అంటాం. సో ఇక్కడ శిశువు అమూర్త గణిత భావనలపై ఏ దశలో మానసిక ప్రక్రియను విజయవంతంగా చేయగలడు అంటే అమూర్త ప్రచాలక దశలోనే విజయవంతంగా చేయగలడు. అమూర్త భావనలు కూడా అర్థం చేసుకోగలడు ఈ దశలో, అమూర్త ప్రచాలక దశలో. రిమైనింగ్ వాటిలో అమూర్త భావనలు ఈ సులభంగా అర్థం చేసుకోలేడు. సో ఇక్కడ డి ఇస్ ద రైట్ ఆన్సర్. Which of the following action verbs belongs to the affective domain of educational objectives in mathematics? గణిత విద్యా లక్ష్యాలకు సంబంధించి క్రింది వాటిలో ఏ క్రియాపదం భావావేశ రంగం భావోద్వేగ రంగానికి చెందుతుంది అంటారు. ప్రశంసించడమా, లెక్కించడమా, రేఖాచిత్రం గీయడమా, వర్గీకరించడమా. మనకు జ్ఞానాత్మక రంగం ఉంటుంది. మనకు ఉండేటి ఇందులో జ్ఞానాత్మక రంగం, భావావేశ వేష రంగం, మానసిక చలనాత్మక రంగం. ఈ మూడిటి మీద ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈ మానసిక చలనాత్మక రంగంలో రేఖాచిత్రాలు గీయడం అనేది మానసిక చలనాత్మక రంగం కిందికి వస్తుంది. సో లెక్కించడం, వర్గీకరించడం అనేది జ్ఞానాత్మక రంగానికి వెళ్తుంది. అది లెక్కించడం, వర్గీకరించడం. సో భావోద్వేగ రంగం భావావేశ రంగంకి ఏది వచ్చింది? ప్రశంసించడం అనేది భావావేశ రంగానికి చెందుతుంది. సో ఇక్కడ మనకు భావావేశ రంగం అనేది ఈ మూడిటికి ఎఫెక్టివ్ డొమైన్ అంటే కాగ్నిటివ్ డొమైన్, సైకోమోటార్ డొమైన్, ఇవన్నిటికీ మనకు క్వశ్చన్స్ అడుగుతుంది. ఈ 3 పైన క్వశ్చన్స్ అడుగుతుంది కాబట్టి ఈ మూడిటిపైన ఏదో ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ అడిగిన ప్రశ్నకు మనకు సమాధానం భావోద్వేగ రంగానికి చెందినది ప్రశంసించడం అనేది ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. The teaching aid abacus is most useful and efficient in primary classes for teaching. ప్రాథమిక తరగతిలో అబాకస్ అనే బోధనా ఉపకరణం దీన్ని నేర్పడానికి అత్యంత ఉపయోగకరంగా మరియు సమర్థవంతంగా పనిచేస్తుంది. ఏది నేర్పడానికి? జామితీయ ఆకృతుల వైశాల్యాలు. జామితీయ ఆకృతుల వైశాల్యాలు నేర్పడానికి మనకు ఆ గ్రాఫ్స్ అవసరం ఉంటాయి. ఇక్కడ ఇది అబాకస్ అనేది ఉపయోగపడదు. భిన్నాల కూడికలు కాదు, సంభావ్యత ప్రాబబిలిటీ కాదు. సో ఏంటి మరి మనకు అబాకస్ను మనం పూసల చట్రం అని కూడా అంటాం. ఆ పూసల చట్రంతో వస్తువు యొక్క స్థాన విలువలు, లెక్కింపు అవన్నీ సులభంగా నేర్చుకుంటాడు. కాబట్టి అబాకస్తో నేర్చుకునేది బి, స్థాన విలువలు మరియు లెక్కింపు. 8th క్వశ్చన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. Question number 9. Organizing a mathematics curriculum such that the topic is introduced in a simple form in lower classes and revisited with increasing depth is successive higher classes is called. ఒక గణిత అంశాన్ని దిగువ తరగతుల్లో సరళంగా పరిచయం చేసి పై తరగతులకు వెళ్లే కొద్దీ దాని తీవ్రతను మరియు లోతును పెంచుకుంటూ బోధించే పాఠ్య ప్రణాళిక నిర్మాణ విధానాన్ని ఏమంటారు? ఇక్కడ మనకు 4 ఇచ్చిన శీర్షిక విధానం అన్నాడు. శీర్షిక విధానం అంటే ఏంటంటే శీర్షిక విధానంలో ఏదైనా ఒక టాపిక్ని ఒకే క్లాస్లో ఇంట్రడ్యూస్ చేసి ఒకే క్లాస్లో ఎండ్ చేయడాన్ని, డెప్త్గా అదే క్లాస్లోకి వెళ్ళి అదే క్లాస్లో దాన్ని ఎండ్ చేయడాన్ని మనం శీర్షిక విధానం అంటాం. ఉదాహరణకు ప్రాబబిలిటీ ఉంది. ప్రాబబిలిటీ అనే చాప్టర్ను మొత్తం చాప్టర్ను 8th క్లాస్లోనో 9th క్లాస్లోనో ఇంట్రడ్యూస్ చేసేసి దానికి సంబంధించినటువంటి మొత్తం టాపిక్ మొత్తం అదే క్లాస్లో ఎండ్ చేసేస్తే దాన్ని శీర్షిక విధానం అంటాం. ఇక తార్కిక విధానం అంటే మనకు తార్కిక విధానం అనేది ఒక క్రమ పద్ధతిలో అర్థవంతంగా అమర్చబడినటువంటి విధానాన్ని మనం తార్కిక విధానం అంటాం. నెక్స్ట్ కాలానుక్రమ విధానం అనేది కాలానుక్రమ విధానంలో గణితం యొక్క చరిత్రను చెప్పడాన్ని కాలానుక్రమ విధానం అంటాం. అంటే విద్యార్థులు ఇక్కడ గణితం ఎలా ఏర్పడింది, గణితం ఏర్పడిన కారణం ఏంటి, గణిత శాస్త్రజ్ఞులు ఏంటి, వాళ్ళ గురించి తెలుసుకోవడానికి కాలానుక్రమ విధానం అంటాం. సో ఇక్కడ అది అడగలే కాబట్టి మనకు ఏమడిగిండు, ఒక క్లాస్లో ఇంట్రడ్యూస్ చేసి పైకి వెళ్ళే కొద్దీ దాని యొక్క స్టాండర్డ్ను పెంచుకుంటూ పోవడం అనేది ఏ పాఠ్య ప్రణాళిక నిర్మాణం విధానం అంటారంటే ఏకకేంద్ర లేదా సర్పిలా విధానం. ఏకకేంద్ర లేదా సర్పిలా విధానం. ఇప్పుడు మన దగ్గర విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి పాఠ్య ప్రణాళిక ఏకకేంద్ర లేదా సర్పిలా విధానంలోనే కొనసాగుతుంది. ఏ టాపిక్ అయినా
లోయర్ క్లాసెస్లో ఇంట్రడ్యూస్ చేసి హయ్యర్ క్లాసెస్కి వెళ్ళే కొద్దీ ఆ టాపిక్ను దాని యొక్క స్టాండర్డ్ను పెంచుకుంటూ పోతున్నారు కాబట్టి అది ఏకకేంద్ర లేదా సర్కులర్ విధానమే అమలవుతుంది. సో నైన్త్ క్వశ్చన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో 10th క్వశ్చన్ చూడండి, మళ్ళీ ఇక్కడ 4 మెథడ్స్ మళ్ళీ వచ్చినాయి చూద్దాం. ఇన్ అన్ అర్థమెటిక్ క్లాస్ ఏ టీచర్ రైట్స్ ఏ ఫార్ములా ఆన్ ద బ్లాక్ బోర్డ్ ఫస్ట్ అండ్ then gives multiple problems for students to practice using that formula. Which method is being used? ఒక గణిత తరగతిలో ఉపాధ్యాయుడు మొదట నల్లబలపై సూత్రాన్ని రాసి ఆ తర్వాత ఆ సూత్రాన్ని ఉపయోగించి సాధించడానికి అనేక సమస్యలు ఇస్తే అక్కడ ఏ పద్ధతి ఉపయోగించబడుతుంది? ఇంతకుముందు కూడా ఈ 4 పద్ధతులు వచ్చినాయి మనకు. ఆగమన పద్ధతి వచ్చింది, నిగమన పద్ధతి వచ్చింది, అన్వేషణ పద్ధతి వచ్చింది, ప్రయోగశాల పద్ధతి వచ్చింది. ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్, ఇది ఇండక్టివ్ మెథడ్, ఇది డిడక్టివ్ మెథడ్, అనాలసిస్, ఇది ఎక్స్పర్ అన్వేషణ పద్ధతి, ప్రయోగశాల పద్ధతి. సో ఇక్కడ ఆగమన, నిగమన, అన్వేషణ, ప్రయోగశాల పద్ధతి. ఎక్స్ప్లోర్ మెథడ్, ఇది ఎక్స్ప్లోర్ మెథడ్, ఇది ఎక్స్పెరిమెంటల్ మెథడ్. సో ఎక్స్ప్లోర్, ఎక్స్పెరిమెంటల్, నిగమన, ఆగమన ఇచ్చాడు. ఇక్కడ అన్వేషణ పద్ధతి ఏముండదు ఇందులో. సూత్రాన్ని బోర్డుపై రాస్తుంది కాబట్టి ఆ సూత్రాన్ని రాసేసి దానికి ఒక మోడల్ ప్రాబ్లం చెప్పేసి నేను ఎగ్జాంపుల్ ఇస్తాడు కాబట్టి అన్వేషణ పద్ధతి కాదు. ప్రయోగశాల పద్ధతి, ఎక్స్పెరిమెంటల్ మెథడ్, ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఏం లేదు ఇక్కడ. సో ఇది కూడా కాదు. సో మరి ఈ రెండిట్లలో ఏంటి ఆగమన, నిగమన పద్ధతులు ఏంటి? ఆగమన అంటే ఏంది? ఒక ఉదాహరణ నుంచి సూత్రాన్ని సూత్రీకరించడం, అంటే ఉదాహరణ నుంచి సాధారణానికి రావడం ఆగమన అంటే. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, ఉదాహరణలు ఇస్తూ దాన్ని సూత్రం వరకు తీసుకురావడాన్ని మనం ఆగమన పద్ధతి అంటాం. మరి సూత్రాన్ని డైరెక్ట్ పరిచయం చేసి క్వశ్చన్స్ ఇస్తే ఏంది? అది నిగమన పద్ధతి, డిడక్టివ్ మెథడ్. ఇది కూడా కాదు. సో ఇక్కడ ఆగమన పద్ధతిలో సూత్రాన్ని పరిచయం చేయము. ఆ సూత్రం ఎట్లొచ్చింది అనేది కొన్ని ఉదాహరణలు తీసుకొని ఆ సూత్రాన్ని సాధారణీకరిస్తాం. ఓ సూత్రం కరెక్టే అని సాధారణీకరిస్తాం. దాన్ని ఆగమన పద్ధతి అంటాం. డైరెక్ట్ సూత్రాన్ని ఉపయోగిస్తే నిగమన పద్ధతి అంటాం. సో ఇక్కడ 10th క్వశ్చన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మీకు 10 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ 10 క్వశ్చన్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో